హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బాదుషా చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు 2 గ్లాసులు గోధుమ పిండి, 2 గ్లాసులు పంచదార, 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు నెయ్యి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు. కావాల్సిన పదార్థాలండి. ముందుగా నేను ఒక బౌల్లో 2 గ్లాసులు గోధుమ పిండి వేసుకున్నానండి. అందులో పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకోవాలండి. వేసుకొని పిండిని బాగా కలపాలండి. చపాతీ పిండిలాగా గట్టిగా బాగా కలుపుకోవాలండి. అవి మొత్తం పెరుగు, నెయ్యి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలండి. తర్వాత చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. పిండికి తగినంత నీళ్ళు పోసి మాత్రమే కలుపుకోవాలండి. ఎక్కువ పలుసుగా కూడా ఉండకూడదు, గట్టిగానే ఉండాలి కొంచెం. బయట పిండిని ఇలా 2 నిమిషాల పాటు అలా మద్దన చేస్తూనే ఉండాలండి. పిండిని చేసిన తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అరగంట అయిన తర్వాత పిండిని మళ్ళీ అలా 1 నిమిషం మద్దన చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాల్స్లా చేసి అదివి మధ్యలోకి బెచ్చం పెట్టాలండి. అలా వదిలితే రంధ్రం పడుతుంది. వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. పక్కన పొయ్యి మీద 2 గ్లాసులు పంచదార గిన్నెలో వేసి దాంట్లో 2 గ్లాసులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి పంచదార పాకం పట్టుకోవాలండి. పాకం అయిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని చేసి కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి. తర్వాత పొయ్యి కట్టేసి బాదుషాలు వేసుకోవాలండి. అవి పైకి లెగుస్తాయి. తర్వాత పొయ్యి వెలిగించుకోవాలండి. మళ్ళీ వీటిని అటు ఇటు కదుపుతూ ఉండాలండి. వెనక్కి ముందుకి తిప్పి వేగినాక పంచదార పాకంలో వేయాలండి. బయట తెచ్చుకునే వాటికన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే సింపుల్గా అవుతుందండి. హెల్త్కి కూడా మంచిది. ట్రై చేసి చూడండి. అలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలండి పంచదార పాకంలో. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వెనక వైపు తిప్పి మళ్ళీ ఉంచాలండి.
ఆ గిన్నెలో మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.